అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని వెళ్ళని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. బైబిల్లో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. 139వ కీర్తనలో 7వ వాక్యంలో 2వ లైన్ చదువుదాం. నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోతాను అంటాడు ఈ కీర్తనాకారుడు. నేనెక్కడికి పారిపోతాను అంటే నేను ఎక్కడికి పారిపోలేను అని చెబుతున్నాడు. ఎక్కడికి పారిపోతాను అంటే ఎవరైనా పారిపోయిన వాళ్ళు ఉన్నారా? బైబిల్ లేఖనంలో అనేక మంది సహవాసాన్ని నుండి, సన్నిధి నుండి, ప్రార్థన నుండి, పరిశుద్ధత నుండి పారిపోయిన వారి అనుభవాలు ఉన్నాయి. ఈ రోజున యేసు రక్తం ద్వారా కడగబడిన నిన్ను ఆయన విడిచిపెట్టాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. అయితే విచిత్రం ఏమిటో తెలుసా? నీవు దేవుని సందులో ఉన్నప్పుడు ఎలా దీవించబడతావో దేవుని సన్ని వదిలినా కూడా దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. కొన్ని అర్థమయ్యే మాటలు చెబుతాను, ఈరోజు జాగ్రత్తగా వినండి. ఈ యోనా మీలో చాలామందికి తెలుసు. యోనా గ్రంథంలో చూస్తే అతడు దేవుని ఎరిగినవాడును, దేవునితో నడిచినవాడును, తాను ప్రార్థిస్తుండగా దేవుడు వచ్చి మాట్లాడు అనుభవం కలిగిన వాడు. కానీ ఒక రోజున దేవుడు అతనితో నా యొక్క ప్రణాళిక ప్రకారం వెళతావా అని చెప్పి ఒక ఊరికి వెళ్ళమని ఆయన ఆజ్ఞాపించాడు. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణంలో పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని ఈ యోనా యొప్పేకు పోయి తర్షీషుకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కాను. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? దేవుడు చెప్పాడు, పలానా పట్టణం నాశనం అవుతుంది, దానికి దుర్గతిగా ఉంది, వెళ్ళు చెప్పు అని చెప్పాడు. అది దేవుని ప్రణాళిక. అంటే ఇతడు వెళ్ళి చెబితే ఆ పట్టణం రక్షించబడుతుంది. దేవుని ప్రణాళిక బాగుందిగా. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళుంటే బాగుపడేవాడు. కానీ వెళ్ళక మునిపే ఆలోచనలు వచ్చాయి. ఆ ఊరు వెళ్ళినారందరూ చచ్చారట, అక్కడికి వెళితే మనుషుల్ని బ్రతకనివ్వరట, సేవకుల్ని కాల్చి చంపారట. ఈ మాటలన్నీ మనసులో సాతాను విత్తాడు. విత్తిన వెంటనే తాను ఏం చేశాడో తెలుసా? ఇక దేవుని సందులో ఉండలేను, దేవుని ప్రజలతో ఉండలేను అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి ఆ సహవాసాన్ని వదులుకొని బయలుదేరాడు. అక్కడ ఒక మాట రాశాడండి, ఆ మాట చదవండి ఒక్కసారి. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణంలో పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి, ఎవరితో కూడి? వాడవారితో కలిసి వెళ్ళాలనుకున్నాడట. నిన్నటిదాకా ఎవరితో కలిసి ఉన్నాడు? దేవుని సన్నిధిలో కలిసి ఉన్నాడు. దేవుని స్వరం వస్తుంది, నా దేవుడు నా దగ్గరకు వస్తాడు అంటూ స్వరం విన్నాడు. స్వరం కొరకు కనిపెట్టాడు. దేవుడు నాకింత ఔన్నత్యం కలుగ చేశాడుగా అని ఆలోచించక అతడు చేసిన తొందరపాటు నిర్ణయం ఏమిటో తెలుసా? పారిపోయే పని మొదలు పెడతా, సన్నిధిలోంచి పారిపోయి ఆ ఓడవారితో కలుసుకుంటా. నువ్వెప్పుడైతే సన్నిధికి దూరం అవుతావో అక్కడ ఓడవారనే సహవాసం ఉంటుంది. ఓడవారితో కూడా కూడి, ఆ మాట గొప్పగా రాశాడండి యోనా. నిన్నటి వరకు నువ్వు ఎవరితో కూడుకొని ఉన్నావు? ఈరోజు నీకేమైంది? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే
యోనా చరిత్రలో వినబడుతుంది. అదిగో ఓడవారు కూడా ఉన్నారు, వారితో కూడా నేను నడుస్తా. వాళ్ళెవరు? ప్రయాణికులు. వాళ్ళెవరు? ఎక్కడ ఎవరు దిగిపోవలసిన వాళ్ళు. వారు ఎవరు? ఆచార సిద్ధాంత అలవాట్లు ఎవరికి వాళ్ళే వాళ్ళ విధానాలు కలిగిన వాళ్ళు. కానీ యోనా ఇంతకాలం దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని సన్నిధిని ఎరిగినవాడు, దేవుని సన్నిధితో నడిచినవాడు. ఆయనతో నడిస్తే ఆ ప్రయాణం మధ్యలో ఆగిపోదు. ఆయనతో నడిచేటప్పుడు ఆయన మార్గస్థుల్లాగా మనతో ఒక 2 ఏళ్ళు నడిచి ఆయన దిగిపోడు. కానీ ఓడవారు ఉన్నారే వాళ్ళు దిగిపోతారు, ఓడ ప్రయాణికులు ఉన్నారే వాళ్ళు దిగిపోతారు, ఓడలో ఉన్న వాళ్ళంతా నడిపేవాడు కూడా దిగిపోతాడు. కానీ నా యేసుతో సహవాసం చేస్తే నడిపేవాడు ఆఖరి వరకు ఉంటాడు, సదాకాలం నడిపిస్తాడు, నిత్యమైన సన్నిధిలోనికి తీసుకుని వెళతాడు. సరే చూశాడు. అక్కడికి వెళ్ళాక పాపం ఇతని వలన తుఫాను మొదలయ్యింది. ఇక తుఫానులు అల్లకల్లాలం అయిపోయిందండి. ఇతగా ఓడ దిగువ భాగానికి వెళ్ళి బాగా విశ్రాంతి తీసుకుని నిద్రపోతా ఉన్నాడట. అతడు ఆ ఓడలోకి వెళ్ళాక ఒక్కడికి నిద్రపట్ల. కారణం తుఫాను రేగింది. పడిపోతావేమో, చనిపోతావేమో, అయిపోతావేమో, మునిగిపోతామేమని సరుకంతా ఏట్లో వేశారు. సరుకంతా పోయిందా? ప్రయాణికులకు నెమ్మది లేదా? ఓడనావికుడు కంగారు పడుతున్నాడు, పైకెడుతున్నాడు, కిందకు వస్తున్నాడు, పైకెడుతున్నాడు, కిందకు వస్తున్నాడు. కారణం ఏమిటో తెలిసి ఎంతమంది ప్రాణాలు నేను కాపాడాలి. చుక్కాని పడుతున్నాడు, వాతావరణం చూస్తున్నాడు, పడరాని బాధలో పడుతున్నాడు. ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఇతను పోక వాడవారికి నెమ్మది లేదు, సరుకునకు నెమ్మది లేదు, వాడ నడిపించేవాడికి నెమ్మది లేదు. ఇతను పోయి వాడ అడుగున నిద్రపోయాడట. ఓడ నావికుడు అతను చూచి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయి అని చెప్పాడు. ఈ నష్టం ఎవరి వలన వచ్చిందని వాళ్ళు వెంటనే చీట్లు వేస్తే యోనా పేరు వస్తే ఈ యోనాను లేపి అడిగారు, అయ్యా నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, నీ ప్రయాణం ఏంటి, నీ ప్రణాళిక ఏమిటి? అప్పుడు చెబుతున్నాడు, నేను జీవం కలిగిన దేవుని బిడ్డను, చురుకైన హెబ్రీయుడను. కాకపోతే దేవుడు ప్రణాళిక అట్టుంది, నేను ఇటు నడుస్తున్నాను, ఆయన నినివేకి వెళ్ళమన్నాడు, నేను తర్షీషుగా వెళుతున్నాను అని తన ప్రయాణం, తన దేవుడు, తన ప్రణాళిక అంతా చెప్పి నన్ను ఎత్తి సముద్రంలో వేయండి, సముద్రంలో వేస్తే మీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మదిగా భయపడుతున్న వాళ్ళే అతగాడిని ఎత్తి సముద్రంలో పడవేశారు. ఇది మొదటి అధ్యాయం చరిత్ర. ఎందుకు ఇంత తేడాగా చెబుతున్నానంటే ఇతడు దేవుని సందులో వచ్చి పారిపోయాక ఎంతమంది కష్టాలు వచ్చాయి. సహోదరులారా, దేవుని పేరట దండం పెట్టి చెబుతున్నాను, నీ ఇంటి వాళ్ళ కష్టం ఎవరి వల్ల వచ్చింది? నీ ఇంటి వారికి రోగాలు ఎవరి వల్ల వచ్చాయి? నీ ఇంటి వారికి నష్టం ఎవరి వలన వస్తుంది? నీ ఇంటి వారికి ఎందుకు ఆ కన్నీళ్ళు వస్తున్నాయి? నీ ఇంటి వారికి నిద్రపట్టని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇన్ని సంవత్సరాలు బాగానే ఉన్న సంపాదన అంతా ఏటిపాలు ఎందుకు అవుతుంది? తిరిగి చూసుకుంటే పైసా మిగలక చిరిగిన సంచే ఎందుకు ఉంటుంది? ఏనాడైనా ఆలోచించావా? ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతున్నాడు. ప్రభు వచ్చి నీతో మాట్లాడి నీతో ముఖాముఖిగా దర్శించే ఒక అనుభవంలో పెట్టాడు. దేవుడు ఒక సంఘ సహవాసంలో నిలబెట్టాడు, ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు, అనేకులకు వెలుగ్గా ఉండు అని చెప్పాడు. కానీ వెలుగ్గా ఉండడమేమో కానీ, సన్నిధిలో ఉండడం సంగతేమో కానీ అనేకులకి బాధ కారణం అయ్యాడుగా. ఎన్నోసార్లు ఈ వాక్యమే నా పరిశుద్ధాత్మ దేవుడు మరలా మాట్లాడుతుండగా ఎవరికి వాడు గుండె మీద చేయి పెట్టుకుని, నా ఇంటి వారికి నా వలన లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా? నా ఇంటి వారికి నా వలక కన్నీళ్ళు, రోగాలు వస్తున్నాయా, శాపం వస్తుందా, లేదు సంతోషం కలుగుతుందా? బైబిల్ లేఖనంలో ఉంది, యోసేపును బట్టి ఐగుప్తుని ఇంటికి దీవెన కలిగిందట. బైబిల్ లేఖనంలో దానియేలును బట్టి బబులోను దేశానికి క్షేమం కలిగింది. మరి నీ వల్ల ఏం కలుగుతుంది? వాక్యం ఉందా? వాక్యం చదువుతూ వింటూ ధ్యానం చేస్తే మన హృదయం వాక్యంతో నింపబడుతుంది. అప్పుడు ఎదురుగుండా ధనాశ వచ్చినా, నిరాశ వచ్చినా, ఆకర్షణ కలిగజేసే ఆకర్షణలు వచ్చినా, వెండి బంగారం వచ్చినా నింపబడింది వాక్యంతో కనుక నీవు పొరపాటున దాన్ని ఆశించలేవు. సన్నిధికి దూరం అయ్యావా? ఈ వాక్యం గుండెల్లో ఉండదు. గుండె ఖాళీగా ఉంటుంది, హృదయం ఖాళీగా ఉంటుంది. హృదయం ఖాళీగా ఉన్నప్పుడు ఆకాను కనపడుతుంది, గెహాజీకి దొరికిందే దొరుకుద్ది. అవి చూడగానే నీ మనసు అంతా తత్తరపాటు అవుతుంది. అంటే ఈ మనిషి ఎక్కడున్నాడు? ఏదేనులోనే ఉన్నాడు.
ఈ మనిషి ఎక్కడున్నాడు? సన్నిధిలోనే ఉన్నాడు. ఈ మనిషి ఎక్కడున్నాడు? ప్రార్థనా సంఘ సమాజంలోనే ఉన్నాడు. కానీ సన్నిధికి దూరం అవుతూ వచ్చాడు. ఒక వ్యక్తి సన్నిధిలో ఉంటే అతనికి మెళుకు కలిగిన జీవితం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. మెళుకు కలిగిన ఆత్మ ఉంటుందండి. వెంటనే వాళ్ళు ఎక్కువగా ప్రార్థనలో ఉంటారుగా. ఈరోజు ఎందుకో దండం పెట్టి చెబుతున్నాను, సంఘాన్ని గురించి గాక సన్నిధిని గురించి చెబుతున్నా. సన్నిధిలో ఉండడం వేరు, సంఘంలో ఉండడం వేరు. కానీ సన్నిధిలో నిలబడ్డ వాళ్ళు ఎంతమంది, సన్నిధికి పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది? ఈ రోజున సన్నిధిని పోగొట్టుకుంటే వాక్యపట్నం నీ గుండెల్లో లేదు గనక ఆశలు చెలరేగుతాయి. దేవుని ఆత్మచేత మోకాళ్ళ జీవితం, ప్రార్థనా జీవితం లేకపోతే నీకు ప్రతి దాని మీద వాంఛ కలుగుతుంది. నీ జీవితంలో అన్నీ నష్టపోతావు, ఓర్చుకునే అనుభవం ఉండదు. మరో మాట చెప్పాలి అంటే మోకాళ్ళ జీవితంతో ఉన్న సన్నిధి, దేవునితో ఉండే పరిచయం, ప్రార్థనా జీవితం తొలగిపోయావు అనుకో, తర్వాత నీకు మెళుకు ఉండదు. మెళుకు లేకపోతే నీ జీవితంలో వచ్చే నష్టం నువ్వు గుర్తుపట్టలేవు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? మెళుకు కలిగిన ఉన్న ఆత్మ ఇట్టే ప్రతి ఆత్మను నమ్మక అని అన్నాడు. ప్రతి ఆత్మను నమ్మక అంటే మెళుకు ఉంటేగా. ఆత్మ మెళుకు ఉంటే ఇది దుర్బోధ, ఇది ఫలానా బోధ, ఇది నష్టకరమైన మార్గం, ఇది వెళ్ళకూడనిది. చేతులు జోడిసి చెబుతున్నాను ఒక సేవకుడిగా, మీ ఆత్మీయ జీవితంలో సంఘంలో నిలబట్టల గురించి కాదు, కానీ సన్నిధిలో నిలబట్టం. సంఘంలో ఉన్న వాళ్ళంతా నిలబడ్డారా? 10 మంది కలిసే ఉన్నారు. నిలబడింది ఎవరు? ప్రవేశించింది ఎవరు? అంటే మన ఆత్మీయ జీవితంలో సన్నిధిలో నిలబడటం, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధికులుగా ఉంటాం. కడగబడిన జీవితం ఉంటుంది, ప్రార్థనాత్మ ఉంటుంది, మోకాళ్ళ జీవితం ఉంటుంది, వాక్యం గుండెల్లో నింపబడుతుంది. అపవాదికి చోటు ఇవ్వకుండానట్లు మెళుకు కలిగిన ఆత్మ ఉంటుంది. అట్లాంటి అనుభవాల నుంచి ఎప్పుడైతే దూరం అవుతామో నీకు దొరికే గుంపు ఎవరో తెలుసా? ఇక వాడవారు కనపడతారట. ఈ 300 మంది వాళ్ళలో ఉంటే 300 మందితో మాట్లాడే ఒక ఓపిక వచ్చింది. ఈ 300 మందితో మాట్లాడితే వాళ్ళ ఊరు చెప్పారు, వీళ్ళ పేరు చెప్పారు, వాళ్ళ వ్యాపారం చెప్పారు, వీళ్ళ వస్త్రాలు చెప్పారు, వాళ్ళ తిండి చెప్పారు. కానీ రోజు వినేవాడు కాదు, దేవుని మాట వినేవాడు, దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఎప్పుడైతే ఆత్మలో చల్లబడతామో, ఎప్పుడైతే సన్నిధిలో దూరం అవుతామో, తరువాత లేనిపోయిన వార్తలో లేనిపోయిన సమాచారం చేత నీ సమయం దొంగిలించబడుతుంది. అతి భయంకరమైన దినం రాక మునిపే నువ్వు సన్నిధిలో నుంచి వెళ్ళిపోక, సన్నిధిలోంచి పారిపోక, సన్నిధికి దూరం కాకుండా నీ ప్రాణ ఆత్మ దేహాలు కాపాడబడును గాక. వాళ్ళకేమైనా నెమ్మది కలిగిందా? ఉన్న వాళ్ళకేం నెమ్మది కలిగించాలా? ఇంత అయిపోయినాక ఎత్తి పడవేశాడు. సముద్రంలో వేశాక చావాలి, కానీ చావనివ్వలేదండి దేవుడు. ఇప్పుడు 1వ అధ్యాయంలోకి వద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో చాలా తేటగా 17వ వాక్యాన్ని చదువుదాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. ఒక్క మాట అందరూ చెప్పండి, యెహోవా నియమించి ఉండగా. యోనాను మృంగవలెనని యెహోవా నియమించేనా అంటే యోనా చావాలనుకోవాలా దేవుడు. సముద్రంలో పడ్డాక పేడ విరగడైపోయింది అనుకోవాలా? ముందే చెప్పాడట, యోనా అనే వ్యక్తిని వాళ్ళు పడదోస్తారు, నేను దాని కొరకు ఒక చేపను నియమిస్తాను. నియమించి ఆ చేప కడుపులో పడేట్టుగా చేశాడు. ఈ వాక్యం చాలాసార్లు విన్నా. నిజంగా ఈ కృపగాను లేకపోతే దారి తప్పిన వాళ్ళంతా నాశనం అయిపోయేవాళ్ళేగా. మన ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. నీకు మరలా చెబుతున్నాను, తప్పిపోయిన కొడుకున్నా, దారి తప్పిన భర్త ఉన్నా, వదిలి వెళ్ళిపోయిన భార్య ఉన్నా, లోకంలో కలిసిపోయిన కొడుకులున్నా, ఈ రోజు నుంచి కంగారు పడబాకండి. మనం చేసే ప్రార్థన అద్భుతం చేయబోతుంది. మన పిల్లల పట్ల ప్రణాళిక ఉన్నతంగా ఉంది. నీ పిల్లల పట్ల, నీ పట్ల, నీ భర్త పట్ల ఆయన ప్రణాళిక ఉన్నతంగా ఉంది. నిన్ను చంపాలనుకుంటే సముద్రంలో వేయగానే చావాలి, ఎత్తి పడవేయగానే నామరూపాలు లేకుండా అయిపోవాలి, చేపలో మరొకటో పిక్కు తినేయాలి. కానీ దేవుడు ఎంత కనికరం కలిగిన వాడండి. వెంటనే ఒక మత్స్యాన్ని చేపను పెట్టాడట, మృంగు అని చెప్పాడట. ఆ చేప మింగినాక అక్కడి నుంచి చరిత్ర మలుపు తిరిగింది. ఇక్కడ చేపను గురించి 2 మాటలు చెప్పాలి. ఈ చేప వలన 2 కార్యాలు చేశాడు దేవుడు. ఆ చేపను ఎందుకు పెట్టాడో తెలుసా? అతనికి మరణం రాకుండా కాపాడడానికి పెట్టాడు. చేతులతో ఒక్కసారి గట్టిగా ఆమేన్ అని చెబుదామా? గట్టిగా చెప్పండి, ఆమేన్. వాడలో ఇతనికి నెమ్మది లేదు,
పడుకున్నా నిద్ర పట్టలేదు, సముద్రంలో వేసిన మరణం రాదు, ఇతడు నా ప్రణాళికలో ఉన్నవాడు, ఇతను నేను గొప్పవాణ్ణి చెయ్యాలి, ఇతను నా బిడ్డగా మార్చాలని దేవుని ప్రణాళికను పాడు చేసే ఆలోచనలు కలిగినా కానీ దేవుడు తన ప్రణాళికను చేతులారా వదిలేవాడు కాడు. అందుకే ఒక సేవకుడిగా చెబుతున్నా, నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సేవ పట్ల, సంఘం పట్ల, వ్యాపారం పట్ల ఆయన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఎప్పుడూ బద్దలవ్వదు. దేవుని ప్రణాళికని ఒక చేప నీ వెనక తిరుగుతూ ఉంది. దేవుని ప్రణాళికలో కాపుదలని దేవుడు నీకు నియమించాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను వదులుకోలేదు ఆయన. దూరంగా పోయినా తండ్రి కన్నులు రోజు చిన్న కుమారుని వైపు చూస్తున్నాయి. పారిపోలన హాగరు వెళ్ళిపోయినా పరలోక దేవుడు దూతను పంపి పలకరిస్తూనే వచ్చాడు. నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోతా? ఈరోజు సంబరంగా చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. నువ్వు మేఘాల మీద వెళ్ళాలని దేవుని ప్రణాళిక, రాత్రి లేని రాజ్యంలో అడుగుపెట్టాలని దేవుని ప్రణాళిక, యేసు అనే మారాలని ఆయన ప్రణాళిక, యేసుతో ఏలాలి అని ఆయన ప్రణాళిక, భూమి మీద ఉండగానే అనేకులకు దీపంగా ఉండాలని ప్రణాళిక, నీవు అనేకులకు సాక్షిగా ఉండాలనే ప్రణాళిక. ఈ ప్రణాళిక ఆది కాండం నుండి సాతాను ఎదుర్కొంటూనే ఉన్నాడు. పడగొట్టాలంటాడు, చెడగొట్టాలంటాడు, నిన్ను నాశనం చేయాలని కోరుకుంటాడు. ప్రార్థన ఆపవాకు. దేవుడు ప్రణాళిక బద్దల కాదు. నువ్వు ఒక్కటే, చేజారిపోయినా, సముద్రంలో పడిపోయినా, ఎక్కడ పడిపోయినా నీ బలిపీఠం దగ్గర ప్రార్థన ఆగకుండా ప్రార్థన చేయి. ప్రభువా, నా కొడుకు పట్ల నీ ప్రణాళిక బద్దలవ్వకూడదయ్యా, ఈ సంఘం పట్ల ప్రణాళిక బద్దలవ్వకూడదయ్యా, సేవకుల పట్ల నీ ప్రణాళిక బద్దల కాకూడదయ్యా, పరిచారకుల పట్ల, విధవరాల పట్ల, పెద్దల పట్ల, భక్తి కలిగిన యోధుల పట్ల నీ ప్రణాళిక బద్దలు కాకూడదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన రోషం కలిగిన దేవుడు, తన ప్రణాళికను కొనసాగించగలిగిన వాడు. అందుకని నా ప్రణాళిక పాడు కాకుండానట్లుగా ఓడలోంచి ఎత్తి సముద్రంలో వేసిన అతని కొరకు ఒక చేపను నియమించాను. ఆ చేప రావడం, మింగడం జరిగింది. విచిత్రం ఏంటి తెలుసా? మింగింది కానీ నమలటంలా, మింగింది కానీ అరాయించుకోవట్లా, మింగింది కానీ కక్కట్లా, కక్కట్లా, అరాయించుకోవట్లా, నమిలి పారేయట్లా. ఏమిటంటే దేవుని ప్రణాళిక. ఆ చేప ఎంత నమ్మకంగా దేవుడు పనిచేసిందండి. దేవుడు మింగు, అట్లా అట్టుపెట్టు అన్నాడు తప్ప ఇంకేమనడా. ఒకవేళ సముద్రంలో పడితే ఊపిరాడక చచ్చేవాడు, కానీ దేవుడు చావనివ్వలేదుగా. 118వ కీర్తన 15వ చరణంలో చక్కని మాట రాయబడింది. నేను చావను, సజీవుడను, నీ క్రియలు వివరిస్తాను. ఆ మాట చూడండి. నేను చావను సజీవుడునై యెహోవా క్రియలు వివరించెదను. చావొచ్చింది, అయిపోయిందని అనుకున్నారు, కానీ దేవుని ప్రణాళిక ఇంకా నిలబడే ఉంది. దేవుని ప్రణాళిక నా పిల్లల పట్ల ఉంది. దేవుని ప్రణాళిక నా పట్ల. నేను చావను. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమించేవాడు నాకు రూపమిచ్చిన రోజునే ప్రణాళిక వేశాడు. ఇతడు నా కొరకు వాడబడాలి, ఇతడు నా కొరకు ఆత్మను సంపాదించాలి, నా కొరకు అభిషేకం కలిగిన వాడుగా ఉండాలి, వరాల చేత వాడబడాలి, ఫలాలభరితంగా మారాలి, అనేకులకు దారి చూపాలి, నాయకత్వం కలిగి ఉండాలి, నాయకుడిగా ఉండాలి, బాటసారిగా ఉండాలి, అనేకులకు దారి చూపే స్తంభంలాగా ఉండాలి. ఈ ప్రణాళిక నేను నాశనం చెయ్యను అని దేవుడు కంకణం కట్టుకొని నీ కొరకట ఒక చేపను, మింగే చేపను సిద్ధం చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే కొన్ని కష్టాలు మనకు వస్తాయి. ఆ వచ్చిన కష్టాలు నువ్వు చావాలి, చావనివ్వడు. నీకు రోగం వస్తుంది కానీ చావు. కొన్ని సమస్యలు వస్తాయి కానీ నీ బతుకు క్షేమంగానే ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా? ఓ చేప నోరు తెరిచి నేను మింగాక దేవుడికి అప్పగించేంత వరకు కాపాడుతూనే ఉంటుంది. నీ జీవిత అనుభవాల్లో దేవుడి ప్రణాళిక ఎంత ఉన్నతమైంది. పారిపోయిన భక్తులంతా తిరిగి మరలా దేవుని సందులో నిలబడలా, దేవుని చిత్తం నెరవేరుస్తూ వెళ్ళలా. కారణం ఏమిటో తెలుసా? శ్రమ వచ్చిందా, శ్రమలో కూడా నీ క్షేమం ఉంది. చెయ్యి తామేనండి. భయంకర రోగాలు వచ్చాయా, అందులో కూడా దేవుని కాపుదల ఉంది. నీ పట్ల దేవుని చిత్తం నెరవేర్చడం దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ శుభవేళైనా, ఈ మాటలు వింటున్న తర్వాత అయినా నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెబుతున్నా, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరబోతుంది. శ్రమ చేపలాగా ఉండొచ్చు, నీకొచ్చిన రోగం చేపలాగా నిన్ను అంతు దోసద్దేమో అనుకుంటావు, చావగా. ఇంతకీ నేను చెప్పాల్సిన మరో మాట ఏమిటో తెలుసా? వచ్చిన ఏ సమస్య అయినా, నిన్ను మింగిన ఏ సమస్య అయినా నీ ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టకుండా
నిన్ను దేవుని చేతిలో భద్రపరుచునగాక. ఇంతకీ చేప కడుపులో జరిగింది ఏమిటి? ఒకే ఒక పని చేశాడు. అతడట మరలా దేవుని సందులో సరిచేయబడేట్టుగా కార్యాన్ని చేశాడు. 3 రోజులే ఉన్నాడండి. ఆ 3 రోజుల లోపల ఇతని ఆత్మీయ జీవితాన్ని ఎంత సరి చేశాడు? ఆ 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయంలో మోకరిల్లు అంటాడు, అయ్యా ఆకాశం కనబట్టలేదు, సూర్యుడు కనబట్టలేడు, చంద్రుడు కనబట్టలేదు, సమస్యలు భయంకరంగా ఉన్నాయి, నాసు నా తలకు చుట్టుకుంటుంది, ఎక్కి రాలేకపోతున్నాను, గడియలు వేసినట్టే ఉన్నాయి అంటూ తను అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒక్క మాట చెప్పనా, దేవుని సంధించి దూరం అయ్యాక నీకు పాఠం నేర్పడానికి ఒక చేపను పెడతాడు. నీ జీవితంలో మరలా మంచి క్రైస్తవుడుగా మారడానికి ఆయన శత్రువులను పెడతాడు. శత్రువుల చేతిలో ఉంటావు, రోగం చేతిలో ఉంటావు, కరువు చేతిలో ఉంటావు, అనారోగ్యం చేతిలో ఉంటావు, ఓ రకంగా నిందల మధ్యలో ఉంటావు, కానీ చావు. కారణం ఏమిటో తెలుసా? ఆ చేప కడుపులోనే పాఠం చెబుతాడు, ఆ చేప కడుపులోనే ప్రార్థన నేర్పిస్తాడు, ఆ చేప కడుపులోని తీర్మానం నేర్పిస్తాడు, ఆ చేప కడుపులోనే మందిరపు విలువేమిటో అర్థమవుతుంది. చదవండి, యోనా గ్రంథంలోని 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా, సన్నిధిలో ఉండి కేకలు వేసేవాడు ఇప్పుడు ఎక్కడి నుంచి కేకలు వేస్తున్నాడు? పాతాళ గర్భంలో. సన్నిధిలో కేకలు ఎంత బాగుంటాయి, పాతాళంలో కేకలు ఎంత బాగుంటాయి అంటే, నా దేవుడు తన ప్రణాళికలో నీతో కేకలు వేపిస్తాడు, నీతో ప్రార్థన చేయిస్తాడు, నీతో తప్పు అయిపోయింది అనిపిస్తాడు. అంటే అర్థం ఏమిటంటే, తనకు ప్రయోజకుడుగా నిన్ను మార్చేందుకు ఒక చేపకు అప్పగించి, ఒక శ్రమకు అప్పగించి, ఒక కష్టానికి అప్పగించి, ఒక రోగానికి అప్పగించి, ఒక రకంగా శత్రువులకు అప్పగించి, కరువులకు అప్పగించి నిన్ను ఆయన తన ప్రణాళిక నెరవేర్చే వ్యక్తిలాగా నీకు ప్రార్థన నేర్పునగాక, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయునగాక. ఎంత అయిపోయినాక ఆయన పాడబాడాడు. ఏమని పాడాడు? శ్రమ పొందుడే నాకు మేలు అయ్యను. ఆ రోజు పారిపోకుండా ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది, కానీ ప్రార్థన చేయలేదు. ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజున సన్నిధిని వదులుకున్నాడు. 7వ వాక్యం, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అక్కడ సన్నిధి వదులుకున్నాడు, ఇక్కడ సన్నిధి విలువేమిటో నేర్పించాడు. నువ్వెప్పుడైతే సన్నిధికి దూరం అవుతావో దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. నెరవేర్చే దేవుడు ఏ కోణంలో నేర్పిస్తాడు? నిన్ను అపాధికి అప్పగించడు, నరకంలోకి వెళ్ళమని చెప్పడు. చేప కడుపులో పెడతాడు, శత్రువు కడుపులో పెడతాడు, ఒకవేళ నిందల మధ్యలో పెడతాడు, కష్టాల మధ్యలో పెడతాడు, దరిద్రుల మధ్యలో పెడతాడు. ఎక్కడో రకంగా పెట్టి నీకు ప్రార్థన నేర్పిస్తాడు, ప్రార్థన చేపిస్తాడు, దేవుని మందిర విలువను చూపిస్తాడు. ఆయన ప్రణాళిక నెరవేర్చాలనుకున్నవాడు వెంటనే చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా? చేప కడుపులో అతన్ని తయారు చేస్తున్నాడు, అతన్ని చెక్కడం మొదలుపెట్టాడు, అతన్ని దిద్దడం మొదలుపెట్టాడు, అతని పట్ల కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తర్ఫీదు పూర్తయిందో, చేప కడుపులో తర్ఫీదు పూర్తయిందో, శ్రమలలో అతని జీవితం ఎప్పుడు సరిచేయబడిందో, రోగంలో ఎప్పుడైతే సరిచేయబడ్డాడో వెంటనే ప్రభువా నీ ఇష్టం చేస్తాననగాని ఆ 10వ వాక్యం చదువుదాం. అంతలో యెహోవా 9 కూడా, కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బళ్ళు అర్పించదను, నేను మొక్కుకుని మొక్కుబళ్ళు మానక చెల్లిస్తాను, యెహోవా యొద్ద రక్షణ దొరుకునని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్యమునకు ఆజ్ఞ ఇంతకాలం కాపాడిన ప్రాణంతో నిలబెట్టి సావకుండా మింగకుండా నువ్వు నమలకుండా ఉండి నువ్వు ఉపవాసం ఉన్నావు. మత్యమా, ఈ రోజున అతను కక్కేసేయి, మళ్ళా నీ భోజనం నువ్వు తింది. కానీ 3 రోజుల పాటు తినల నమల్ల మింగల. చేప మౌనంగా ఉందండి. తినకుండా ఉండటం కుదురుద్దా? మింగకుండా ఉండటం కుదురుద్దా? నమలకుండా ఉండడం కుదురుద్దా? అతను కడుపులో పెట్టుకొని చేప ఎంత భరించిందండి. కారణం ఏమిటో తెలుసా? చేప భారాలను భరిస్తుందని ఎరిగి ఆ చేపకే అతన్ని అప్పగిచ్చాడు. ఇప్పుడు ఆ చేప కడుపులో ఎన్ని రకాలుగా దేవుడు అతను సరిచేయాలో సరిచేశాడు. తర్ఫీదు అయిపోయింది, చేప కక్కేయి వెంటనే ఒడ్డుకు పరిగెత్తుకుంటా వెళ్ళేసింది. అతను కక్కింది, అమ్మయ్య అని సముద్రంలోకి వెళ్ళింది. 3 రోజుల తర్వాత నాకు ఉపవాస ప్రార్థన అయిపోయింది, ఇప్పుడు నేను మరలా తింటా, మరలా మింగుతా, మరలా నములుతా, మరలా నా పని నేను చేస్తా. ఒక చేప దేవుని చిత్తం ఎంత బాగా నెరవేర్చిందండి.
మరి ఈ మాట విన్నాక దేవుని చిత్తం నెరవేర్చడంలో అంత బాధ్యతగా మనం ఉండగలుగుతున్నామా? ఈ రోజున చేప కడుపులో సరిచేశాక ఇక 3వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికీ వెళ్ళి ప్రసంగం చేయటానికి నిలబడ్డాడు. చేతులెత్తి ఒక్కసారి ఆమేన్ అని చెప్పండి. అతను పారిపోయేట్టుగా చేసి, సన్నిధికి దూరంగా చేసి, సాతాను ఎంత ప్రణాళిక వేసినా చివరికి ఎవరు గెలిచారు? దేవుని ప్రణాళిక నెరవేరింది, దేవుని ఆలోచన నెరవేరింది, దేవుని ఉద్దేశమే నెరవేరింది. సహోదరి సహోదరులారా, కంగారు పడబాకండి. ఈ పాఠం నీకు నాకు ఒక గుణపాఠం. మన పట్ల దేవుని ప్రణాళిక నెరవేరున గాక, మన పిల్లల పట్ల దేవుని ప్రణాళిక నెరవేరున గాక. దానికి నువ్వు చేయగలిగింది ఒక్కటే, వింటే సన్నిధిలో మాట వినేటట్టుగా ఉండు. ఒకవేళ సన్నిధిలో మాట వినకపోతే చేప గడుపులో పాఠం నేర్పిస్తాడు, ప్రార్థన నేర్పిస్తాడు. అప్పుడైనా సరి చేయబడతావు. తిరిగి మరలా దేవుని చిత్తమే చెయ్యాలి. దేవుని చిత్తం చేసే వ్యక్తిలాగా నిన్ను మారుస్తాడు. మరి ఈరోజు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోక మునిపే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి నీ చిత్తం చేసే వ్యక్తిలాగా నీ సన్నిధి నుంచి పారిపోనయ్యా, నీ సన్నిధికి దూరం కానయ్యా, నీ సన్నిధిలో ఉండవలసిన పాఠాలు నేర్చుకుని నీకు సాధనంగా నిలబడతానయ్యా అంటూ ఒక తీర్మానం చేయగలిగితే దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడును గాక. నువ్వు ప్రకాశించాలి, నువ్వు మండాలి, కాడి మొయ్యాలి, దేవుని మార్గాన్ని లోకులకు చూపించాలి, పునాదుల పట్లలో అడుగుపెట్టాలి, యేసు వలె మారాలి, యేసుతో సింహాసనం మీద కూర్చుండాలి. దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేరును గాక. అట్టి కృప నాకు కలుగు చేయి ప్రభువా. నీ ప్రణాళికను నేను ఒమ్ము చేసే వ్యక్తిలాగా జారిపోకుండా నన్ను కాపాడాయని మోకరిద్దామా? దయచేసి మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమామయుడు నా ప్రభు, వందనాలయ్య. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. ఈ శుభవేళ మేమంతా కలిసి ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల నిమిత్తం ప్రత్యేకంగా నేను సేవకుడుగా ప్రార్థన చేస్తున్నాను. మా పట్ల నీ ప్రణాళికలను పాడు చేయటానికి ఎన్ని రకాలుగా శోధకుడు తిరుగాడుతున్నా వాటన్నిటి మీద మాకు జయం కలగాలయ్యా. నీ ప్రణాళిక నెరవేర్చబడాలయ్యా. సాతాను ప్రణాళిక నా ఇంట్లో రద్దయిపోవాలయ్యా. సాతాను ప్రణాళిక నా సేవలో రద్దయిపోవాలయ్యా. ఇక్కడున్న విశ్వాసుల కుటుంబాలను బట్టి, లైవ్లో ఉన్న వారిని బట్టి, సేవకులను బట్టి, పరిచారకులను బట్టి ప్రతి వారి పట్ల నీ ప్రణాళిక నెరవేర్చబడాలి. సాతాను ఎవరిని మృంగకూడదయ్యా. సాతాను ఎవరిని సన్నిధికి దూరం చేయకూడదయ్యా. సాతాను క్రియలు లయపరచబడాలయ్యా. తిరిగి పట్టణాలను రక్షించే ఒక అనుభవానికి నడిపించిన యోనాలాగా నీ ప్రణాళిక నెరవేర్చే యోధులలాగా వీరిని తీర్చిదిద్దండి. అట్టి బలమైన కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలు. ప్రార్థనాత్మ చేత నింపండి, పరిశుద్ధాత్మ చేత నింపండి. నీ రాకొడగరకు ఆయత్తపరచండి. ప్రతి అవసరం తీర్చి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.